వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ సింగ్. పెళ్లిళ్ళ బ్రోకర్ కంపల్సరీ సమాజానికి మేము చాలా అవసరం. దయచేసి మా కడుపు కొట్టకండి. వీళ్ళు బ్రోకర్లు అది ఇది అనేది కమిషన్ల కోసం ఎలాంటి సంబంధాలైనా అడ్జస్ట్ చేసి చేసేస్తారు అనేటువంటి మాట కూడా ఉంది సార్. పెళ్ళి అంటే నూరేళ్ల పంట. అయితే ఈ పెళ్ళిళ్ళు సాధారణంగా ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఉన్నాయి, కానీ ఒకప్పుడైతే పెళ్లి సంబంధాలు అంటే పెళ్ళిళ్ళ అంటే మీడియేటర్స్ అనేది. కానీ ఈ మీడియేటర్స్ అనే పదం చాలామందికి అర్థం కాకపోవచ్చు. వేరే విధంగా అనుకోకపోతే పెళ్ళిళ్ళ బ్రోకర్ అంటారు మామూలుగా సాధారణ భాషలో. తప్పుగా అనుకోవద్దు. సాధారణంగా వీళ్ళు ఈరోజు పిలవడానికి కారణం కూడా మమ్మల్ని ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు కదా, మేము మీడియేటర్సు, నూరేళ్ల పెళ్లి బంధాన్ని ఒకటి చేసేటువంటి మమ్మల్ని ఈ పేరుతో పిలవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి తెలుసుకుందాం. అసలు అంటే నేను చెప్పినట్టు మళ్ళీ చెప్పడానికి కూడా బాధ కలుగుతుంది, కానీ మిమ్మల్ని అయితే సమాజంలో అలాగే పిలుస్తారు. ఎందుకని ఇట్లా? సమాజంలో మేము అసలుకి మ్యారేజ్ మధ్యవర్తులు అనగానే దీన్ని బోకర్ కానీ ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదు మాకు. మీ కుటుంబంలో ఒక ఇద్దరిని కలుపుతూ ఒక కుటుంబాన్ని ఇంకొక కుటుంబం కలిపి ఒక సమాజాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలని మేమందరమే మా కుటుంబానికి దూరంగా ఉండి మీ పిల్లలకి మేము మంచి సమాధాలు చూస్తుంటే ఎవరో తప్పుడు పని చేసే వాళ్ళని బోకర్లు అంటారు. ఆ చెడ్డ పేరుతో మమ్మల్ని పిలిచి మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇది దయచేసి ఇప్పటికైనా మారండి. అంటే ఒక శుభకార్యం చేసే ఒక పూజారికి ఎంత విలువిస్తాము, అంతకన్నా ముందు ఒక మధ్యవర్తి, ఒక మ్యారేజ్ మీడియేటర్ సంబంధం చూస్తేనే ఈ పెళ్ళిళ్ళు కానీ ఇంకన్నీ జరుగుతాయి. అంటే ప్రధాన స్థాయిలో మేము ఉన్నాం. మమ్మల్ని కూడా గౌరవించండి. కంపల్సరీ సమాజానికి మేము చాలా అవసరం. మమ్మల్ని మీరు గౌరవిస్తుంటే మీకు మంచి సంబంధాలు తీసుకుని వచ్చి మీ కుటుంబాలు చల్లగా ఉండాలన్న ఫస్ట్ ఆలోచించి మంచి కుటుంబం ఇవ్వాలి, ఈ కుటుంబం బాగుంటుంది, ఈ కుటుంబంలో చేసుకుని మీ పిల్లలు బాగుంటారని ఫస్ట్ చెప్పేది మేము. మీరు పిల్లలను కంటమే, కానీ మేము మ్యారేజ్ చేసి మీ కుటుంబాన్ని నిలబెడుతున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మేము మ్యారేజ్ బోకర్లం కాదు, మేము మ్యారేజ్ మధ్యవర్తులని మమ్మల్ని గౌరవించండి. సమాజంలో మేము చూస్తూ ఉన్నాం, ప్రభుత్వాలు కూడా ఎక్కడ లేని వాళ్ళు కూడా అవకాశాలు ఇస్తున్నాయి, గుర్తింపు ఇస్తూ ఉన్నాయి. డప్పు కళాకారులకు కూడా ఒక డప్పు కళాకారం కూడా గుర్తింపు ఉంది. కానీ రెండు జీవితాలు నిలబెట్టే ఈ మా మీడియేటర్లు కూడా ఎందుకు మీరు ప్రభుత్వము మమ్మల్ని చులకన భావంగా చూస్తుందో మాకు అర్థం కావట్లేదు. దయచేసి ప్రభుత్వం కూడా మమ్మల్ని అందరూ గుర్తించాలి. మాకందరికి ఎంతోమంది కనీసం ఒక పూట గడవని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి పింఛన్లు బయట రకరకాల పింఛన్స్ ఇస్తున్నారు. మమ్మల్ని కూడా ఆదరించి ప్రభుత్వం కూడా మేము ఉన్నామని గుర్తించాలని మేము మిమ్మల్ని అందరినీ సవ్యంగా కోరుకుంటున్నాం. అంతేకాదు మాలో చాలామంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి స్థలాలు ఇవ్వాలి మేము కోరుకుంటా ఉన్నాం. అసోసియేషన్ జిల్లా స్థాయిలో మేము స్వరసమైక్య మ్యారేజ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అని మేము దీన్ని ముందుకొచ్చి అందరూ మీడియేటర్ ద్వారా అందరికి మీడియేటర్గా ముందుకొచ్చి మా గొంతు మీకు వినిపిస్తున్నాం. దయచేసి మాకు కూడా ఎక్కడో ఒక స్థలం ఇస్తే మేము కూడా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మేము కూడా సమాజంలో అన్ని కులాలకి అన్ని మతాలకి ఒక అసోసియేషన్ ఉన్నాయి. అంటే కళ్యాణ మండపాలు కానీ రకరకాలుగా ఉన్నాయి, కానీ మాకు ఏమి లేవు. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని కూడా గుర్తించాలని మేము కోరుకుంటా ఉన్నాం. రైట్, చెప్పండి. మమ్మల్ని గుర్తించండి అని చెప్తూ ఉన్నారు. సో మీరేమంటారు? మేము చెప్పేది కూడా అదేనండి. మా మహిళల్లో చాలామంది కూడా మీడియేటర్స్ వ్యవస్థలో పనిచేస్తున్నారు. కాకపోతే పాతకాలంలో తెలుసో తెలియకో ఈ బ్రోకర్లని, పెళ్ళిళ్ళ పేరయ్యలు, పేరమ్మలని పిలిచేవాళ్ళు. కానీ సమాజం మారింది, ఎంతో ముందుకొచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మమ్మల్ని గుర్తించి ఆ పేర్లతో పిలవకుండా మీడియేటర్ లేదా మధ్యవర్తి లేదా పెళ్లి పెద్ద అని మమ్మల్ని గౌరవించి, అదేవిధంగా మేము పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పేరెంట్స్ కూడా మా యూనియన్ కార్డులని ఒకసారి వాళ్ళు తనిఖీ చేసుకోవాలి. మేము మీడియేటర్లమే అని వెళ్ళినప్పుడు ఎవరినంటే వాళ్ళని నమ్మి మోసపోకుండా వీళ్ళు పలానా యూనియన్ నుంచి వచ్చారు, ఇది జెన్యూనా కాదా అని విచారించుకొని మరీ మీరు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలని మేము కోరుకుంటున్నాం.
మేమైతే మా సభ్యులందరికీ కూడా ఎవరిని మోసం చేయొద్దనే చెప్తున్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మాకు ఇస్తామన్న పారితోషికాన్ని ఎగ్గొట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దయచేసి మా కడుపు కొట్టకండి. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, భవిష్యత్తు ఉండాలి అని మేము చల్లని మనసుతో దీవిస్తాం. కాబట్టి నిండు నూరేళ్ళు వాళ్ళు సంతోషంగా ఉండడానికి మేము వారధులు అవుతున్నాం. కాబట్టి మాకు ఇవ్వాల్సిన పారితోషికం సగౌరవంగా మాకిచ్చి మమ్మల్ని గౌరవించాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీడియేటర్స్ సాధారణంగా పడే కష్టాల విషయం తీసుకుంటే అమ్మాయి తరపు నుంచి ఉంటాయా, అబ్బాయి తరపు నుంచి ఉంటాయా, లేదా రెండు వైపుల నుంచి ఉంటాయా మీకు? అంటే ఇబ్బందులు ఏమైనా ఉంటాయా ఫీల్డ్లో సాధారణంగా పెళ్లి సంబంధాలు కుదిర్చేటప్పుడు? నమస్తే సార్. యాక్చువల్గా స్వర సమైక్య నుంచి నేను ఒక విన్నవించుకుంటున్నాను సార్. అంటే 2 విధాల సమస్యలు అనేవి వస్తాయి, సమస్యలు కూడా ఇస్తున్నారు. ఇంత కుదిరిసి చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం విషయం అయితేనేమో వాళ్ళు ఎగ్గొట్టడం కానీ తగ్గులు కానీ ఇట్లా జరుగుతున్నాయి. ఇలా కాకూడదు అనేది వీళ్ళు బ్రోకర్లు, వీళ్ళు అది ఇది అని అంటున్నారు. $1 లేనిదే ఒక ఇద్దరు కలవరు, ఒక వస్తువు అమ్మరు. $1 లేనిదే ఇంకొకటి అవ్వరు. కానీ మేము మధ్యవర్తులు ఒక కుటుంబాన్ని కలుపుతున్నాం, వాళ్ళు ఒక జీవితాన్ని ఇస్తున్నాం అంటే ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా నేను దీని ద్వారా తెలియజేస్తున్నాను సార్. దయచేసి మీ ఆవేదన అర్థం చేసుకోగలను. అసలు ఎలాంటి బాధ ఫేస్ చేశారు మీరు? అంటే సార్ జనరల్గా చేసిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురిని కలిసిన తర్వాత వాళ్ళు ఇద్దరు ఎగ్గొట్టిన రోజులు కూడా ఉన్నాయి సార్. అంటే డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేది, మళ్ళీ మాట్లాడేది, సొంత ఖర్చులు పెట్టి తిరిగిన తర్వాత తీరా ఖర్చులు పెట్టి తిరిగిన తర్వాత మళ్ళీ ఎగ్గొట్టిన రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ అది సార్ వాళ్ళ ద్వారా కూడా మన స్వర సమైక్య మీడియేటర్స్ ద్వారా కూడా నేను సాల్వ్ చేసుకున్నాను సార్. కానీ మళ్ళీ తిట్టడం బయటికి వెళ్తే ఇలా ఉంటాయి సార్. అంటే వీళ్ళు బ్రోకర్లు, వీళ్ళు ఇది అది అనేసి చాలామంది చెప్పడం నేను విన్నాను సార్. అందువల్ల దయచేసి నేను చెప్పేది ఏంటంటే సార్, దయచేసి ఇంక నుంచైనా కానీ మీరు తెలుసుకోండి, వీళ్ళు బ్రోకర్లు అది ఇది అనే పదాలు మాట్లాడబాకండి. అంటే మా వైపు నుంచి స్వర సమైక్య నుంచి నేను కోరుకునేది ఒకటే, కనీసం ఏదన్నా ఒక చిన్న ఆఫీస్ లాగా ఏదన్నా అరేంజ్ చేసుకుంటే మేము అక్కడ కూర్చునేసి 10 మందికి మేము దారి చూపించేదానికి మేము అవకాశం ఉంది సార్. మమ్మల్ని బయట చులకనగా చూడొద్దు అనేది నా విన్నపం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి. యాక్చువల్గా ఎన్నో కష్టాలు పడుతున్నాం, మాకంటూ ఒక స్థలం చూపించండి. మిగతా వాళ్ళందరూ కూడా వృత్తులుగా గుర్తిస్తూ ఉన్నారు, మా వృత్తిని కూడా గుర్తించండి అంటున్నారు. ఇటు శ్రీనివాస్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. మీరేమంటారు? అలాగే భవిష్యత్తులో మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలంటారు? సార్ మేమందరం కూడా ఈ వివాహ సంబంధాల మీద ఆధారపడేవాళ్ళు. మాకు వృత్తిపరంగా వేరే పని ఏమి లేదు. మేము ఈ పని తప్ప వేరే పని చేసుకోలేము. ఎందుకంటే వయసు రీత్యా కానీ లేదా మా ఆర్థిక పరమైన పరిస్థితులు కానీ మేము వృత్తిపరంగా ఇదే చేసుకుంటున్నాం. దీన్ని కూడా కొంతమంది మా కడుపు కొడుతున్నారు, వివాహం చేసుకుంటున్నారు. ఇస్తామని మాకు అమౌంట్ మేము చెప్తాం, తర్వాత వాళ్ళు మాకు ఇవ్వకుండా మమ్మల్ని కొంచెం కమిషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నీకెందుకు ఇవ్వాలి, అంత ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నారు. నిజంగా మేము కష్టపడి చేస్తున్నాం కదా సార్. మేము కష్టపడి దానికి చేసి దానికి ఫలితం ఇవ్వాలి కదా. మేము దాని మీద ఆధారపడి బతికేవాళ్ళం కదా. చాలామంది సొంత ఇళ్ళు కూడా లేవు, సొంత స్థలాలు కూడా లేవు. అలాగే మా శ్రీనివాస్ సారు రాష్ట్ర అధ్యక్షులు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మహిళ గారు ఆమె చెప్పినట్టు మాకు ఏదైనా కొంచెం గవర్నమెంట్ వాళ్ళు మాకు గుర్తింపు ఇవ్వాలి సార్. సమాజంలో మాకు గౌరవం లేదు. బ్రోకర్లు అంటాం అది తప్పు కదా. అలా కాకుండా మమ్మల్ని మధ్యవర్తులుగా మీడియేటర్స్గా మమ్మల్ని గుర్తించి మేము ఎంతైతే పారితోషికం వాళ్ళు చెప్పామో అంత మాకు ఖచ్చితంగా ఇచ్చేటట్టు సమాజం కూడా మమ్మల్ని గుర్తించాలని మా విజ్ఞప్తి సార్. రైట్. ఇంకొక మాట అడుగుతాను శ్రీనివాస్ గారు. కమిషన్ల కోసం ఎలాంటి సంబంధాలైనా అడ్జస్ట్ చేసేస్తారు అనేటువంటి మాట కూడా బయట సమాజంలో ఉండే మాట అడుగుతున్నాను. మీరు దీన్ని ఏకీభవిస్తారా? అటువంటి పరిస్థితి వాస్తవంగా అయితే మీడియేటర్స్ చేస్తారా? వాస్తవంగా సమాజంలో ఉంది సార్. అంటే ఈ ఎక్కడో సంబంధం తీసుకుని వచ్చారు, అబద్ధాలు చెప్పేశారు, సంబంధం కుదిరిన తర్వాత 4 రోజుల్లోనే విడిపోయి సంబంధాలు ఉంటాయి సార్. ఒక అసోసియేషన్లో ఉన్న వ్యక్తి భయపడి ఎప్పుడు కూడా తప్పుడు పని చేయడు. సమాజంలో అంటే అప్పుడప్పటికే వాళ్ళే మీడియేటర్లు అని చెప్పుకొని రావటం, వచ్చిన తర్వాత మేమే మీడియేటర్ అని చెప్పుకోవటం, అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తున్నారు డబ్బుల కోసం. కానీ దయచేసి తల్లిదండ్రులు కూడా ఒకటే ఆలోచించాలి. ఎక్కడ కూడా ఐడి కార్డు ఉండాలి. ఇప్పుడు ఇలాంటి ఐడి కార్డు ఉంది సార్. ఒక ఐడి కార్డు ఉంది. ఈ ఐడి కార్డు ఉంటే ఈ పేరు ఉంటుంది, ఎక్కడి నుంచి ఉన్నాడు, వాళ్ళ అడ్రస్ ఏంటి అన్నీ క్లియర్గా ఉంటాయి. ఏ తప్పు జరిగినా కూడా మనం నిలదీసే అవకాశం ఉండే. ఎవరో వస్తారు సార్, డబ్బులు ఇచ్చారు, ఆ మీడియేటర్కి మేము డబ్బులు ఇచ్చాము, మోసం చేశాడు, ఇలాంటివి. దయచేసి మేమైతే ఎవరం కూడా మా అసోసియేషన్లో ఇలాంటి తప్పుడు పని చేయము. అలాగే బాల్య వివాహాలకు కూడా మేము చాలా దూరంగా ఉంటాం సార్. బాల్య వివాహాలకు ఎవరికి కూడా మేము ప్రోత్సహించాము. ఎందుకంటే సమాజం బాగుంటేనే మేమందరం బాగుంటాం. సమాజంలో
కుటుంబాలు బాగుంటేనే మా మీడియేటర్ వ్యవస్థ అంతా బాగుంటుంది కాబట్టి మేము కానీ సమాజంలో కొంత ఉంది, ఇంకా మారాలి. అది మేము అయితే అంగీకరిస్తున్నాం సార్, ఉంది బయట ఉంది, కానీ మేమైతే అలాంటి కాకుండా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటాము. సో సమాజంలో నేడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని ముందుకు తీసుకురావడానికే బ్రోకర్ అనేటువంటి పదాన్ని వాడాను. అన్నిదా మీరెవరు కూడా అపార్థం చేసుకోవద్దని మరొకసారి సవినయంగా మనవి చేస్తూ, వాళ్ళ కష్టాలు, మీడియేటర్స్ కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలని మీ ముందుకు తీసుకురావడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అని భావిస్తూ కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.